వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను కంది పొడి ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దామా? చనా దాల్, గార్లిక్, ఇంక్, సాల్ట్, డ్రై రెడ్ చిల్లీ, జీరా, కొరియండర్ సీడ్స్. ఇవన్నీ కంది పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక పాన్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని దాంట్లో మనం 250 గ్రామ్ చనా దాల్ వేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో దీన్ని మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఆ ప్లేట్‌లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను మళ్ళీ ఆ పాన్‌లోని కారంకి సరిపోయినంత డ్రై రెడ్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ ఇవన్నిటిని స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇంగువ కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము స్టవ్ ఆపేసి దీన్ని కూడా మనం ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. ఈ ప్లేట్‌ని మనం కూల్ అయిన వరకు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్‌లో ముందుగా మనం డ్రై రెడ్ చిల్లీ, జీరా అండ్ కొరియాండర్ సీడ్ ఫ్రై చేసుకున్నాం కదా! దాన్ని మనం ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ముందుగా చనా దాల్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న దాన్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా మన కంది పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్‌లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక పాన్ తీసుకున్న. ఆ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్‌ని కూడా వేసుకొని దీన్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం పౌడర్ లాగా రెడీ చేసుకున్న కంది పొడి దాంట్లో దీన్ని వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా మన యమ్మీ యమ్మీ కంది పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గ్లాస్ జార్‌లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుందాం. ఈ కంది పొడిని మనం రైస్‌లోకి, ఇడ్లీలోకి తీసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.